ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. చతుఃపయోధిపయోధరాం ధర్మవత్సవతీం ఉత్సాహవాలధిం వర్ణాశ్రమఖురాం కామార్థశ్రవణాం నయప్రతాపవిషాణాం సత్యశౌచచక్షుషం న్యాయముఖీమిమాం గాం అహం గోపయామి తమహం మనసాపి ననహే యోపరాధ్యతస్యై ఇతీమం మంత్రం సమాధిస్థో జపేత్. ఇది కలియుగంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జపించవలసినటువంటి మంత్రరాజము. దీనికి ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. గోమాత 4 పయోధరాల్ 4 పయోధులు ధర్మంబు దూడలాయే ఉత్సాహ శక్తులే తోకగా కలిగేను 4 ఆశ్రమాలు వర్ణాలు డెక్కలే ధేను దేవికి చెవులు 2 కామాలు నీతి ప్రతాపాలే కొమ్ములాయే సత్య పరిశుభ్రత కళ్ళు ముఖదేవత న్యాయమేరగో రక్ష చేయి. గోవు భూమి 2 నొక్కటే గోరక్ష లేక నెపుడు లేదు దేశ రక్ష. ధేనుహంత ఏర దేశ శత్రువగును ఇది ఏ మంత్ర జపము వీరభరత. ఈ శ్లోకరాజమునకు అర్థము ఇది. ప్రతి ఒక్కరూ కూడా జపించవలసిన మంత్రరాజము ఇది. నేను ఈ భూమి అనే గోవును రక్షిస్తున్నాను. ఈ గోవుకు ఉన్న 4 పొదుగులు కూడా 4 సముద్రాలు. ధర్మమునే లేగ దూడగా ప్రసవిస్తోంది. ఉత్సాహము మరియు శక్తి ఆవు తోక. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు గోమాత గిట్టలు. కామ అర్థాలు 2 చెవులు. నీతి ప్రతాపాలే గోమాత కొమ్ములు. సత్యము పరిశుభ్రత ఆవుల 2 కళ్ళు. గోమాత ముఖము న్యాయదేవత స్థానము కనుక గోమాత హత్య చేయడము న్యాయదేవత హత్య చేయడము 2 ఒకటే కనుక గోవులను హింసించే వారిని నా మనస్సులో కూడా క్షమించను అని ఈ మంత్రాన్ని అందరూ కూడా సమాధి స్థితిలో కూడా జపించాలి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.